2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి, మీ పేరు? లావణ్య సార్. లావణ్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఓకే. కోడ్నెల్లో చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, జాబ్ క్రాక్ చేస్తూ ఉన్నారు. బిఫోర్ కోడ్నెన్, ఆఫ్టర్ కోడ్నెన్ మీ జీవితంలో అంటే ఈ జర్నీలో జరిగినటువంటి సక్సెస్ ఏంటి అసలు? కోడ్నాల్లో జాయిన్ అయ్యాక చాలా హెల్ప్ అయింది సార్. ప్రాజెక్ట్స్ చేయించారు క్లాసెస్లో, పైథాన్ ప్రాజెక్ట్స్ అవన్నీ, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాంటివి, అవి చాలా హెల్ప్ అయ్యాయి హెచ్ఆర్ రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా వీక్లీ టెస్ట్స్, వీక్లీ ఏఏ మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. జనరల్గా ప్రతి ఆడపిల్లకి ఏంటంటే సెటిల్ అవ్వాలి, త్వరగా సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి ఉద్దేశంతో అంటే కొంతమంది మాత్రమే బయటకు చదువుకుంటూ ఉంటారు. ఆ పాయింట్లో కోడ్నెన్ అసలు మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అంటే ఇన్ టైంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా కోడ్నెన్లో ఆ ఫెసిలిటీ ఉందా? ఉంది సార్. అవన్నీ ఇంటర్వ్యూస్ అవన్నీ క్రాక్ చేయడానికి సాఫ్ట్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ అవన్నీ ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అంటే ఒక 4 months ట్రైనింగ్ ఫినిష్ చేసుకుంటే ఆ 4 monthsలోనే జాబ్ క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉందా? ఉంది సార్. సేఫ్టీ, సెక్యూరిటీ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్లేస్ అయింది ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ కంపెనీలో? ప్రోడక్ట్ బేస్డ్. ప్రొడక్ట్ బేస్డ్. ఎంతమ్మా మీ ప్యాకేజ్? 3 lakhs per annum. మీ నేటివ్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. మీరు చదువుకున్నది? బీటెక్స్. బీటెక్ ఏ బ్రాంచ్ అమ్మా మీది? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఓకే. కోడ్నెన్ గురించి మీరు ఏం చెప్తారంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? మీకు ఏమేమి నచ్చాయి? అండ్ పోర్టల్ పర్ మంత్కి వచ్చేటప్పటికి జాబ్ పోర్టల్లో ఎన్ని జాబ్స్ చూపించింటుంటు వాళ్ళు? మా మంత్కి వచ్చేసరికి 5 to 10 అలా వస్తాయి సార్ అప్లై చేయడానికి. ట్రైనింగ్ బాగా ఇచ్చారు సార్. సాఫ్ట్ స్కిల్స్, ఆప్టిట్యూడ్, ఇంకా పైథాన్ టెక్నికల్ నాలెడ్జ్ అవి కూడా బాగా చెప్పారు. అవి బాగా హెల్ప్ అయ్యాయి సార్. వీక్లీ టెస్ట్ ఇవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి. మాక్ ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేసేటుంటారు. అంటే ప్లేస్మెంట్ సపోర్ట్ మాత్రం 100% ఉండేది, అంతేనా? ఓకే. అంటే ఇప్పుడు డిగ్రీ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మీరు చెప్తేనే తెలుస్తుంది చాలామందికి, మీరు జాబ్ ప్లేస్ అయ్యారు కాబట్టి. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ సార్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ బాగుంది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుద్ది జాయిన్ అయితే. అదే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? చెప్తాను సార్. ట్రైనింగ్ వల్ల చాలా హెల్ప్ ఉంది, జాయిన్ అవ్వమని చెప్తాను. వెరీ గుడ్ మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్ మీ కంటి ముందు కనిపిస్తున్నారు అంటే రిజల్ట్ అనేది మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే చాలామంది పేరెంట్స్కి అది ఇంకా అర్థం కావట్లేదు అనేది నా ఒపీనియన్. సో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఇంత గొప్ప రిజల్ట్ ఉండి మన కంటి ముందు కనిపించేటువంటి అణిముత్యాలు ముందే ఉన్నాయి, జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు డెఫినెట్గా ప్లేస్ అయ్యి బయటకు వచ్చేస్తారు అనుకునేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మీరేం చెప్తారు అంటే పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏపీ, తెలంగాణ కలుపుకొని 12 lakhs పైన స్టూడెంట్సే బయటకు వస్తున్నారు డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి మీరేం చెప్పదలుచు? సింపుల్ అండి. అంటే పేరెంట్స్ వాళ్ళ పాయింట్లో ఏం చూస్తున్నారంటే మా అబ్బాయికి 80% ఉంది, 90% ఉంది, ఈజీగా క్రాక్ అవుతుంది అన్న పాయింట్లోనే ఆలోచిస్తున్నారు. ఆ 80%, 90% థియరీ ఎగ్జామ్స్ రాసి వచ్చిన మార్క్స్ వల్ల వచ్చింది. బట్ ఇండస్ట్రీకి కావాల్సింది అది కాదు. స్కిల్ అంటే ఓన్గా లాజిక్ ఎలా రాయాలి అన్నది ఇంపార్టెంట్. సో కోడింగ్ ఎంత బాగా చేయగలరు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు బోత్ బీటెక్ అండ్ డిగ్రీ కలిపి 2026లో ఓన్లీ ఏపీ, తెలంగాణలో 12 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. సో ఇంతమంది కాంపిటీషన్లో వాళ్ళు క్రాక్ చేయాలి అంటే వాళ్ళందరికన్నా వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా స్కిల్ ఉండాలి. ఎక్స్ట్రా స్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు ఆ ప్రాక్టికల్ ఎంత ప్రాక్టీస్ చేస్తారు, లాజిక్స్ ఎంత డిఫరెంట్గా రాయగలరు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో పేరెంట్స్ ఆ వేలో థింక్ చేసి మా వాడికి పర్సంటేజ్ ఉంది, ఓకే ఫైన్, పర్సంటేజ్ ఉంది, ఈ స్కిల్ ఉందా లేదా, ఎక్స్ట్రా స్కిల్ ఉందా లేదా అన్నది కనుక చెక్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? సో విజయవాడ మొగలరాజపురం అండి, అండ్ హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది అనమాట. మీరు ఇచ్చే ఫెసిలిటీ ఏంటి సార్? అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ దొరికితే చాలు, స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని కనీసం దాని మీదన్నా సరే మేము జాబ్ క్రాక్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. స్టూడెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఎట్లా, ఏ విధంగా ఇస్తారు మీరు? సో ఎక్కువగా మన దగ్గరికి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. సో వాళ్ళ కోసం రీసెంట్ గా 0 down పేమెంట్ తీసుకొచ్చాము. ఓ వెరీ గుడ్. అంటే ఫీజు వాళ్ళు ఏమి అప్ ఫ్రంట్ పే చేయకుండా లైక్ 6 months, 8 months, 10 months చూస్ చేసుకోవచ్చు ఈఎంఐ.
మనం 4.5 months ట్రైనింగ్ ఇస్తాం, 100 వర్కింగ్ డేస్. సో ఈ 100 వర్కింగ్ డేస్ లో ప్రాపర్ గా మనం చెప్పింది ఫాలో అవుతూ ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్ ఇవన్నీ రాస్తూ అటెండెన్స్ మెయింటైన్ చేస్తే గనక ఖచ్చితంగా 4.5 months లో జాబ్ క్రాక్ చేయగలుగుతారు. అలా క్రాక్ చేసినప్పుడు వాళ్ళు మొత్తం ఫీజ్ కంప్లీట్ అవ్వకముందే, అంటే వాళ్ళ ఈఎంఐ కంప్లీట్ అవ్వకముందే ఇక్కడ జాబ్ క్రాక్ చేసి వాళ్ళు శాలరీ తెచ్చుకుంటున్నారు. సో ఆ బెనిఫిట్ తీసుకురాగలుగుతున్నాం అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఈజీ చేస్తారు. అవును, వెరీ గుడ్ సార్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, డైరెక్ట్ గా బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగల్రాజ్పురం దగ్గర ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది. అండ్ ఎవరైతే గర్ల్స్ లైక్ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ సెంటర్స్ కి వచ్చి చదువుకోవాలి, హాస్టల్స్ లో ఉండాలి అనుకుంటే కనుక విజయవాడలో గర్ల్స్ కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది విత్ ఇన్ ద క్యాంపస్. ఓ వెరీ గుడ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.